హాయ్ వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. కొడాలి నానికి మాజీ మంత్రి కొడాలి నానికి వైజాగ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. సో ఈ ప్రకారం కూటమి సర్కార్ ఒక రకంగా ఎవరైతే వైసీపీలో రెచ్చిపోయిన నాయకులు ఉంటారో మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వాళ్ళందరిపై ఫోకస్ పెట్టింది. సో ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ విచారణకు పిలిస్తే ఇప్పుడు కొడాలి నాని అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. సో దీనిపై మనతో మాట్లాడడానికి కట్టా కార్తిక్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. ఏంటంటే ఇప్పుడు ఒకవేళ నానిని కనుక విచారణ పిలిస్తే అరెస్ట్ అయ్యే అవకాశం గట్టిగా ఉంది. ఎందుకంటే పాత పెండింగ్ కేసులు చాలా ఉన్నాయి ఆయన మీద. ఆంధ్ర యూనివర్సిటీ కేసు కావచ్చు, ఇంకా చాలామంది పైన ఆయన కొన్ని అక్రమాలు చేసిన కేసులు ఉన్నాయి. ఇవన్నీ వస్తే కనుక ఇక కొడాలి నాని మూసేసినట్టేనా? కొడాలి నాని పోలీసులు అరెస్ట్ చేస్తారా, ప్రభుత్వం అరెస్ట్ చేపిస్తుందా లేదా అన్న దానికంటే కూడా కొడాలి నాని అరెస్ట్ కావాలనుకునే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ప్రధానంగా టీడీపీ, జనసేన అభిమానులు కొడాలి నాని ఖచ్చితంగా అరెస్ట్ కావాలని కోరుకుంటారు. ఎందుకంటే గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో అత్యధికంగా రెచ్చిపోయిన వాళ్ళలో, బూతులు తిట్టిన వాళ్ళలో కొడాలి నాని ప్రథముడు. నిజానికి చంద్రబాబు నాయుడిని అతను ఏ రకంగా మాట్లాడేవాడు అనేటువంటిది అందరికీ తెలుసు, ఏ డౌట్ లేదు దీంట్లో కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి కొడాలి నాని ఏ శాఖకి మంత్రిగా పనిచేశాడు అంటే తక్కువ చెప్పే సమాధానం బూతుల శాఖకి మంత్రిగా. కాబట్టి అతనికి అసలు మంత్రి శాఖ వచ్చిందే బూతులు తిట్టడం వల్ల అనేటువంటిది. నిజానికి కొడాలి నాని గుడివాడలో మాస్ లీడరు, 4 సార్లు ఎమ్మెల్యే, 2004లో ఎమ్మెల్యే, 2009లో ఎమ్మెల్యే, 2014లో ఎమ్మెల్యే, 2019లో ఎమ్మెల్యే, 4 సార్లు ఎమ్మెల్యే. 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఆ వ్యక్తి మొన్న ఎన్నికల్లో ఓడిపోయాడు. కేవలం నోటి దూల వల్ల. కేవలం నోటి దూల వల్ల ప్రజల అభిమానాన్ని ఉన్నటువంటి నాయకుడు ప్రజల చిత్కారానికి గురయ్యాడు. సో కొడాలి నాని ఒక ఎగ్జాంపుల్. ఇష్టం వచ్చినట్టు రాజకీయాల్లో మాట్లాడితే ఏమవుతుంది అంటానికి. ఈ కొడాలి నాని ప్రధానంగా టీడీపీ శ్రేణులు వ్యతిరేకించడానికి ఉన్న కారణం ఏంటంటే కొడాలి నాని రాజకీయ జీవితం స్టార్ట్ అయిందే టీడీపీలో, రాజకీయంగా ప్రమోట్ అయిందే టీడీపీలో. ఒకప్పుడు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక రకంగా లారీ డ్రైవరో, క్రేన్లో ఏదో అంటారు, ఆ స్థాయిలో ఉన్నటువంటి కొడాలి నాని మన హరికృష్ణ గారి దగ్గర ఎన్టీఆర్ కుటుంబంతో సంబంధాలు పెట్టుకుని హరికృష్ణ గారి దగ్గర కారు డ్రైవర్గా ఉండి, హరికృష్ణ గారి దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్తో పరిచయాలు పెంచుకొని సినిమాలో ఒక నిర్మాతల స్థాయికి ఎదిగి అక్కడ నుంచి జూనియర్ ఎన్టీఆర్ రికమెండేషన్తో పార్టీలో ప్రమోషన్స్ పొంది, సరే కుర్రవాడు బాగా పనిచేస్తున్నాడు, పార్టీ కమిటెడ్గా ఉంటాడు, మాస్గా తిరుగుతున్నాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అనుకోవడం ఫలితంగా గుడివాడ టికెట్ తీసుకోగలిగి. నిజానికి గుడివాడలో పార్టీ సీనియర్ చాలామంది ఉన్నారు, కానీ కొడాలి నాని చాలా యాక్టివ్గా పనిచేయటం, అది మాస్గా వెళ్ళటం, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రికమెండేషన్, జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ రికమెండేషన్ ఇవన్నీ కలిపి 2004లో టికెట్ ఇచ్చారు. సో నీకు టికెట్ ఇచ్చిన పార్టీని, టికెట్ ఇచ్చిన నాయకుడిని, నిన్ను ఎమ్మెల్యేని చేసిన నాయకుడిని నువ్వు పార్టీ మారితే మారావు. చాలామంది నాయకులు పార్టీని మారుతారు, నువ్వు కూడా మారావు. మారినోడి మారినట్టు ఉండాలి. నీ నాయకుని పోగొడుకో, యువతల టీడీపీని విమర్శించు అంతే. కానీ విమర్శించడం మానసిత్వం ఏంది? ఎలా అంటే బండబూతులు లేస్తే అసలు కొడాలి నాని స్థాయి ఎక్కడ, చంద్రబాబు నాయుడు స్థాయి ఎక్కడ? ఇతను 4 సార్లు ఎమ్మెల్యే, కానీ చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి. ఇతను 4 సార్లు కేవలం ఎమ్మెల్యే, చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి. ఇతనికి అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు, ఇతను ఎమ్మెల్యేని చేసింది చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడు పట్టుకొని ఇస్తారీతిని తిడతాడా అనేది టీడీపీ కార్యకర్తలకు ఉన్న కోపం, ఆగ్రహం. ఇంకో మాట ఏంటంటే కొడాలి నాని చేసిన అక్రమాలకు వచ్చినప్పుడు ఎందుకు వైసీపీకి వెళ్ళాడు అంటే వైసీపీలో ఉంటే అక్రమాలకు సేఫ్. ఇప్పుడు కొడాలి నాని మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మట్టి కుంభకోణం. నిజానికి జగనన్న కాలనీ కోసం మట్టి తవ్వకాలు చేపట్టారు. మట్టి తవ్వకాల్లో ఆ రోజు ఉన్న కండిషన్ ఏంటంటే ఎక్కడ ఏ ఊళ్ళో మట్టి తవ్వితే ఆ ఊరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వాలి అని. కానీ కొడాలి నాని తన మనసుకి ఇప్పించుకున్నాడు. పేరు మాత్రం అక్కడ లోకల్ ఉన్న వాళ్ళది రాశాడు. పేరు, డబ్బులు విడుదల అన్నీ కూడా అక్కడ లోకల్ వాళ్ళ పేరు మీద జరుగుతుండే, కానీ తీసుకునేది మొత్తం కొడాలి నాని మనుషులు. అంటే ఆ ఊరి వాళ్ళకి తెలియకుండా ఆ ఊరి వాళ్ళ పేరుతో కాంట్రాక్టు, ఆ ఊరి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పేరుతో బ్యాంక్ అకౌంట్స్, వాళ్ళ పేరుతో లావాదేవీలు చేశాడు. అప్పట్లో వాళ్ళు కొడాలి నాని ఎదురించి మాట్లాడే స్థాయి పరిస్థితి కాదు. అయితే మొన్న రీసెంట్గా ఐటీ నోటీసులు పోయే వాళ్ళకి, మీ పేరుతో ₹1 కోటి ట్రాన్సాక్షన్ జరిగింది, మీరు ఐటీ కట్టాలి అని చెప్పేసి. మేము ఐటీ కట్టేది దినసరి కూలీలు పోయే వాళ్ళం మేము అని చెప్పేసి అంటే తర్వాత తెలిసిందంటే కొడాలి నాని మనుషులు వీళ్ళ పేరుతో లావాదేవీలు చేశారు అని. వాళ్ళకి తెలియకుండా వాళ్ళు పోయి కొడాలి నాని అడిగారు. కొడాలి నాని అడిగితే ఏదో జరిగిందిరే, ఓ పని చేయండి, మీరు ఐటీ వాళ్ళు వచ్చినప్పుడు మీరు పరారీలో ఉండండి, మీ ఇంట్లో వాళ్ళు మా ఊరు చచ్చిపోయారండి చెప్తారు, డెత్ సర్టిఫికేట్ కూడా చూపిస్తారని వాళ్ళకి ఇప్పిస్తారు డెత్ సర్టిఫికేట్లు అన్నాడంట. అంటే బతికున్న వాళ్ళని చనిపోయాము అని చెప్పి సర్టిఫికేట్ ఇప్పిస్తారంటే వినేవాడికి ఎలా ఉంటుంది? ఎంతకు తెగించాలి నిజంగా అసలు? అదే కదా.
అంటే రాజకీయాల్లో తెగింపుకి అడ్డు అదుపు లేదు. అదే తెగించిన వాడు టెడ్డలింగం అనేది సామెత ఉంటుంది. అవును. అలా కూడా నాని చేసినటువంటి బాపతులన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఏది ఏమైనా అందుకనే కొడానాని చాలా బలంగా అరెస్ట్ కావాలనుకుంటే టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. కార్తీక్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా వైజాగ్లో ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ అమ్మాయి చేసిన ఆ కేసు ఇప్పుడు దానికి సంబంధించిన నోటీసులు ఇచ్చారు కదా, ఒకవేళ ఇది కనుక తీగలాగితే డొంక కదిరిద్దా? మిగతా ప్రీవియస్గా 4 yearsలో చేసిన అక్రమాలు, అరాచకాలు మొత్తం పెండింగ్ కేసులు ఫైల్ అయ్యే అవకాశం ఉందంటారా? నిజానికి కొడానానికి నోటీసులు ఇవ్వటం అనేటువంటిది ఆంధ్ర యూనివర్సిటీలో న్యాయ శాస్త్రం చదువుతున్నటువంటి లా విద్యార్థి ఇచ్చినటువంటి ఫిర్యాదు, లా స్టూడెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు, నోటీస్ ఇచ్చారు. నిజానికి ఆ కేసులో పెద్దగా ఏమీ పనిష్మెంట్స్ ఉండవు. కానీ కొడానాని అరెస్ట్ అంటూ చేస్తే చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఇందా చెప్పినటువంటి మట్టి స్కామ్ కావచ్చు, తర్వాత పౌర సరఫరాల శాఖలో జరిగినటువంటి కుంభకోణాలు కావచ్చు, అనేక రకమైనటువంటి కంప్లైంట్స్ కొడానానికి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి కూడా ఎక్కడ చూడు వైసీపీ నాయకులు అరెస్ట్ అయ్యేది ఒక కేసులో, తర్వాత అనేక కేసులు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు కొడానానికి మిత్రుడిగా ఉన్న వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయింది ఒక కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యాడు. సత్యవర్ధన్ అనేటువంటి ఒక దళిత యువకుని కిడ్నాప్ చేశాడు అనే కేసులో అరెస్ట్ అయ్యాడు. వన్స్ అరెస్ట్ అయిన తర్వాత అతను సంబంధించిన ల్యాండ్ కబ్జాలు కావచ్చు, అతను చేసిన బెదిరింపులకు సంబంధించి కావచ్చు, అన్నిటికి సంబంధించి కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తర్వాత గనుల ఇప్పుడు కూడా అతని బెయిలు ముందస్తు బెయిల్ క్యాన్సిల్ అయ్యి ఉంది. అతని ముందస్తు బెయిలు కినక రేపొద్దున కింది కోర్టులో కూడా రాకపోతే వల్లభనేని వంశీకి సంబంధించి వల్లభనేని వంశీ అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం, మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఒక కేసులో అరెస్ట్ అయినా సరే మరొక కేసులో ఖచ్చితంగా కొడానాని జైలు జీవితాన్ని గడుపుతాడు వన్స్ అరెస్ట్ అయితే. ఇప్పుడు నోటీస్ ఇచ్చిన కేసు పెద్ద కేసు కాదు. అతని మీద ఉన్న కేసు ఏంటి? విచ్చలవిడిగా బూతులు తిట్టాడు, విచ్చలవిడిగా బూతుల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది సోషల్ మీడియా కేసు కింద పోతుంది. కానీ ఇది చిన్న కేసు అవుతుంది. కానీ వన్స్ అరెస్ట్ అవుతే పరిస్థితి కింద వస్తే ఇదంతా చెప్పినట్టు మైనింగ్ వ్యాపారాలు కావచ్చు, బియ్యం సరఫరాకు సంబంధించినటువంటి కేసులు కావచ్చు, రేషన్ బియ్యం సరఫరాకు సంబంధించిన కేసులు కావచ్చు, తర్వాత మట్టి తవ్వకాలకు సంబంధించిన కేసులు కావచ్చు, ఏది ఏమైనా కొడానాని వల్లభనేని వంశీ కంటే ఒక రోజు ఎక్కువ జీవితాన్ని గడిపే అవకాశం ఉండొచ్చు. అంటే ఒక రకంగా పెద్ద చేపకి చిన్న చేప ఎరగా వేస్తున్నారు అనుకోవచ్చా? అంటే నువ్వు అనేది ఏంటంటే పెద్ద కేసులో ఇరికించడం కోసం చిన్న కేసులో నోటీసులు ఇచ్చి పిలిచేసి అరెస్ట్ చేసేస్తే కావచ్చు. పోలీసుల స్టార్ట్ ఏ రకంగానే ఉంటుంది. ఎందుకంటే పెద్ద కేసు అన్నారనుకో పరాలీలోకి వెళ్ళిపోతాడు. కానీ చేసిన తప్పులు కనిపిస్తున్నాయి అందరికి జనాలకి. అందుకనే అరెస్ట్ కావాలని కోరుకునే వాళ్ళ శాతం చాలా ఎక్కువగా ఉంది అనేది. అందుకనే నిజానికి అతను తిట్టిన మాటలు అందరికీ తెలుసు. నిజానికి చంద్రబాబు నాయుడిని కుప్పంలో ఓడించలేకపోతే, వైసీపీ తిరిగి గెలవకపోతే చంద్రబాబు నాయుడు దగ్గర షూ పాలిష్ చేస్తానని కూడా చెప్పడం విధించారు. ఇప్పుడు దానికి సంబంధించి గుడివాళ్ళు అక్కడ పోస్టర్లు కూడా మనం చూసాం. కాబట్టి ఇది అనవసరమైన పేరాపనలు, అనవసరమైన మాటలకి కేరాపడ్డ కొడానాని. కానీ ఏది ఏమైనా కొడానాని చూసి సగటు రాజకీయ నాయకుడు నేర్చుకోవాల్సిందంటే, మనం ఎంత మాస్ లీడర్ అయినా సరే నోరు సరిగా లేకపోతే మన రాజకీయ జీవితాన్ని పులుస్తాపడిద్ది. జగన్మోహన్ రెడ్డి మచ్చ కోసం ఇతను చేసిన పని ఇతని రాజకీయ జీవితానికి పులుస్తాపెట్టింది. మంత్రి పదవి కోసం ఆశపడి ఆ రోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుంచు, కానీ రాజకీయ జీవితానికి పులుస్తాపడిందిగా. ఎవరో వెనుగల రాము అని చెప్పేసి ఒక ఎన్ఆర్ఐ ఎన్నికల ముందు వచ్చాడు, కానీ ఓడిచ్చాడుగా. ఎందుకు ఓడిచ్చాడు? 4 సార్లు ఎమ్మెల్యే కాగేరిన ఒక మాస్ లీడరు ఎందుకు ఓడిపోయాడు? నోటి దూల. కాబట్టి సగటు రాజకీయ నాయకులు పై స్థాయి నాయకుల మెచ్చి కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనకి జరిగే బుద్ధి ఏంటో కొడానాని చూసి, జోగి రమేష్ని చూసి, వల్లభనేని వంశీని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే ఇదంతా సీనియర్ లీడర్స్. నిజానికి వల్లభనేని వంశీ కూడా 2014లో ఎమ్మెల్యే, 2019లో ఎమ్మెల్యే, కానీ మొన్న ఎన్నికల్లో మాత్రం ఓడిపోయాడు. వరుసగా గెలగలిగిన మొన్న ఎందుకు ఓడిపోయారు అంటే రివ్యూ చేసుకుంటే వాళ్ళు నోటి దూల. థ్యాంక్ యూ కార్తీక్ గారు. సో ఇది కట్టా కార్తీక్ గారి అనాలిసిస్ చూస్తున్నాండి మనం.